హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ పాలిసెట్ 2025 కి సంబంధించి ఏదైతే సెకండ్ ఫేజ్ నథింగ్ బట్ ఏ ఫైనల్ ఫేజ్ యొక్క గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ సీటు అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. మీకు సంబంధించిన సీటు అలాట్మెంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోనో మన మొబైల్ ఫోన్ నుంచి స్టెప్ బై స్టెప్ అయితే చూపించిన ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి అన్నమాట ఇక్కడ చూడండి కదా, మనకు టీజీ పాలసీకి సంబంధించిన కౌన్సిలింగ్ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టీజీ పాలసీ మనకు లోగో కనిపిస్తుంది కదా, పక్కన ఫ్రీలైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మనకు సెకండ్ ఆప్షన్ కదా, క్యాండిడేట్స్ లాగిన్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే లాగిన్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి, అదే విధంగా పాలిటెక్నిక్ కాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ వాల్యూ ఉంది కదా, అక్కడ పైన క్యాప్చర్ కనిపిస్తుంది కదా మనకు బ్లర్ గా. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ బటన్ కదా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ చూడండి, మనకు థర్డ్ ఆప్షన్ కదా అలాట్మెంట్ ఆర్డర్ అని, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. రాగానే ప్రతి ఒక్క విద్యార్థి మీకు సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని అదే విధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అనమాట మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, మన మొబైల్ ఫోన్ నుంచి సొంతగా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి వీడియో చేస్తాను డెడికేటెడ్ గా. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఇక్కడ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అదే విధంగా మీకు ఫస్ట్ ఫేజ్ సీటు వచ్చి అదే విధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్ సీటు వస్తే ఎలా చేయాలి, అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. నేను అప్కమింగ్ వీడియో తరపు నుంచి మీకు అందరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.